హలో అందరికీ వెల్కమ్ టు ఇండియన్ ఫార్మ్ అండ్ ఫుడ్. మన నాటుకోళ్ళ పెంపకంలో వేసవికాలం అనేది చాలా క్రూషియల్ టైము. ఈ వేసవికాలంలో కోళ్ళు అనేది చాలా వరకు చనిపోవడం జరుగుతుంది. అది ఎందువల్ల అంటే కొన్ని కోళ్ళు ఏమో ఓవర్ టెంపరేచర్ అంటే ఎక్కువ టెంపరేచర్ ఉండడం వల్ల అవి కోళ్ళు అనేటివి సిక్ అయ్యి చనిపోవడం జరుగుతుంది. ఇంకొన్ని వాటర్ ఎక్కువ తాగక డిహైడ్రేషన్ అయ్యి అవి చనిపోవడం జరుగుతుంది. సో వీటి నుంచి మనం కాపాడుకోవాలనుకుంటే ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కోళ్ళకి మనం డిహైడ్రేట్ కాకుండా ఏం చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లాస్ట్ వరకు అయితే చూడండి. మనకి వేసవి కాలంలో ఎండలు అనేవి బాగా ఉంటాయి కాబట్టి కోళ్ళ లోపల నీళ్ళు అనేది తొందరగా అయిపోతూ ఉంటాయి. అంటే వాటర్ కంటెంట్ అనేది జల్దీ అయిపోతూ ఉంటాయి. అట్లా వాటర్ కంటెంట్ తక్కువైనప్పుడు అవి మళ్ళీ వాటర్ తాగితే ఏం కాదు. కాకపోతే కొన్ని కోడి పిల్లలు అయితే వాటర్ తాగాయి, ఎక్కువ వాటర్ని అయితే తాగడానికి ఇష్టపడాయి. అప్పుడు వాటికి డిహైడ్రేట్ అయ్యి అవి చనిపోవడం జరుగుతాయి లేదా సిక్ అవ్వడం జరుగుతాయి. కోళ్ళు డిహైడ్రేట్ అయితే అవి మేత కూడా సరిగ్గా తినాయి. సో అందువల్ల అవి సిక్ అయ్యి చనిపోవడం జరుగుతుంది. సో వీటి నుంచి మనం కాపాడుకోవాలంటే ఈ ఎండాకాలంలో మనం కీర దోసకాయ ఉంటుంది కదా, ఆ కీర దోసకాయనైతే కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే ఇవ్వాలి. చిన్నపిల్లలకైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇవ్వాలి. లేదా పెద్దవాటికి అయితే కొంచెం పెద్దగా కట్ చేసినా అవే పొడుచుకొని తింటాయి. సో మనం కీర దోసకాయ వేయాలంటే మళ్ళీ వాటికి ఖర్చు ఎక్కువ. సో మనం డైరెక్ట్ మొత్తం కీర దోసకాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఎట్లాగో స్టార్టింగ్ భాగం అలాగే ఎండింగ్ భాగం రెండు కట్ చేస్తాం పడేస్తాం కదా, అది పడేయకుండా అవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అలాగే వాటి పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టునైతే చిన్న చిన్నగా తురుముకొని వాటికైతే ఇవ్వాలి. అవి పెద్ద అయితే పెద్దగా ఉన్నా కూడా తింటాయి. చిన్న కోడి పిల్లలు ఉంటే కొంచెం చిన్నగా కట్ చేసుకొని అయితే ఇవ్వాలి. లేదనుకుంటే మనం ఆ కీర దోసకాయ అమ్మేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి పోయినా కూడా కొన్ని సగం ఖరాబ్ అయి ఉంటాయి చూసినావా, వాటిని అయితే తక్కువ రేట్కి తెచ్చుకొని మనం చిన్న చిన్నగా కట్ చేసి అయితే ఇచ్చుకోవచ్చు. ఇట్లా 2 డేస్కి ఒకసారి ఇచ్చుకోవాలి, లేదా డైలీ ఇచ్చుకున్నా ఏం కాదు. ఎక్కువనైతే మధ్యాహ్నం టైంలో ఇచ్చుకోవాలి, ఎందుకంటే అప్పుడు ఎండలు ఎక్కువ ఉంటాయి కదా. సో ఆ టైంలో ఇచ్చుకుంటే బెస్ట్. సో దీంతో పాటు మనం టమాటా ఉంది కదా, ఆ టమాటాను కూడా ఇచ్చుకోవాలి. సో టమాటాలో కూడా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. కీర దోసకాయలో కూడా వాటర్ కంటెంట్ చాలా ఉంటుంది, 90% వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. సో అది తిన్నప్పుడు వాటికి లోపల చల్లగా ఉంటుంది, అట్లాగే వాటర్ కూడా హోల్డ్ అయి ఉంటాయి. అంత తొందరగా డిహైడ్రేట్ అనేది కావు కోడి పిల్లలు. సో ఈ వేసవి కాలంలో ఒకరోజు కీర ఒకరోజు టమాటా ఇట్లా డైలీ అయితే ఇచ్చుకోండి. డైలీ కాకుండా 2 డేస్కి ఒకసారి అయితే ఇచ్చుకోండి. అప్పుడే కోళ్ళు అనేది యాక్టివ్గా ఉంటాయి, ఏ రోగాలు రాకుండా కూడా ఉంటాయి. మీకు తెలిసిన వారు ఎవరైనా కొత్తగా నాటుకోడి ఫార్మింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నా కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఎవరైనా కొత్తగా ఛానల్కి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఒక కామెంట్ అయితే చేయండి.